తొందరగా బంగారం కొనుక్కునే యోగం రావటానికి, గృహంలో బంగారం స్థిరంగా ఉండటానికి, మీరు పోగొట్టుకున్నటువంటి ధనం, బంగారం అతి త్వరలో తిరిగి అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వరాహ జయంతి. వరాహ జయంతి సందర్భంగా తొందరలోనే భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి మీ గృహంలో శ్రీమన్నారాయణమూర్తి వరాహ రూపంలో భూమిని ఉద్ధరిస్తున్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని, ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి వరాహస్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. వరాహస్వామికి పటిక బెల్లం నివేదనగా సమర్పించాలి. ఇలా చేస్తే వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి తొందరలోనే సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి, భూలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో గురుబలం ఉన్నట్లయితే బంగారం కొనుక్కునే యోగం తొందరగా సిద్ధిస్తుంది. గురుబలం లేకపోయినట్లయితే అనుకోకుండా బంగారం నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మీరు పోగొట్టుకున్నటువంటి బంగారాన్ని కానీ, ధనాన్ని కానీ అతి త్వరలో తిరిగి అందిపుచ్చుకోవటానికి, ఇంట్లో బంగారం స్థిరంగా ఉండటానికి, ఎక్కువగా బంగారాన్ని కొనుక్కునేటటువంటి యోగం లభించటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం నవధాన్యాల పరిహారం. నవధాన్యాలను నానబెట్టి అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా ప్రతి 10 రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి. 11 సార్లు ఈ విధంగా చేయాలి. 11 సార్లు ప్రతి 10 రోజులకు ఒకసారి గోమాతకి మొలకలు వచ్చినటువంటి నవధాన్యాలు ఆహారంగా తినిపిస్తూ ఉన్నట్లయితే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల పోగొట్టుకున్న ధనము, బంగారము తొందరగా లభించడానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే దీపారాధనలలో విప్ప నూనె దీపారాధన అనేది బంగారాన్ని అనుగ్రహింపజేస్తుంది. విప్ప నూనె లక్ష్మీదేవికి, కుబేరుడికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం పూట మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా విప్ప నూనెతో దీపారాధన చేయటం, అలాగే మీ పూజా మందిరంలో కూడా ప్రతిరోజు విప్ప నూనెతో దీపారాధన చేయటం, ఇలా 41 రోజుల పాటు ఈ విప్ప నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, బంగారాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ విప్ప నూనె దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే జీడి పిక్కలకు ధనాన్ని ఆకర్షించే శక్తి, బంగారాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అందువల్ల 4 జీడి పిక్కలు, 4 నిమ్మకాయలు తీసుకొని వాటిని దారంతో గుచ్చి ఇంటి ముందు మేకుకు తగిలించుకోవటం ద్వారా మీరు ధనం పోగొట్టుకున్నా, బంగారం పోగొట్టుకున్నా అతి త్వరలో అది మీకు తిరిగి రావటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే గృహంలో శివపార్వతుల కళ్యాణం జరిగినటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కార్యనిమిత్తమై మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ చిత్రపటానికి నమస్కారం చేసుకొని వెళ్ళండి. శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులై ధనపరంగా, బంగారం పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. గృహంలో బంగారం స్థిరంగా ఉండటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే బంగారాన్ని కొనుక్కోవాలంటే బుధ, గురు, శుక్రవారాల్లో కొనుక్కుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజు బంగారం కొనకూడదు. అలాగే బంగారం అనేటటువంటిది రెట్టింపు కావాలంటే ఎప్పుడైనా సరే ఒక అరటి చెట్టు ఆకులో కొద్దిగా బంగారాన్ని ఉంచి దాన్ని బాదం చెట్టు దగ్గర ఉంచి అక్కడ లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని ఉంచి చిత్రపటం దగ్గర దీపం పెట్టి లక్ష్మీనారాయణల చిత్రపటానికి బాదం చెట్టు కింద పూజ చేయండి. ఇది మీ సంపత్తార ఉన్న రోజు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ నక్షత్రాన్ని సంపత్తార అంటారు. సంపత్తార ఉన్న రోజు మీరు ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించినట్లయితే బంగారం అనేది ఇంట్లో స్థిరంగా ఉండటానికి, పోగొట్టుకున్నటువంటి బంగారం కానీ, ధనం కానీ తిరిగి అందిపుచ్చుకోవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.